హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సభ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు కాకినాడలోని తొలి తిరుపతి అండి. దివిలి సమీపంలోని 9000 సంవత్సరాల నాటి పురాతన గుడి మాటండి. తొలి తిరుపతి అంటారన్నమాటండి. తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరామాటండి. మాకు కాకినాడలో తెలిసిన ఆవిడ 7 వారాలు వెళ్లారటండి. మమ్మల్ని కూడా రమ్మంటే మేము వెళ్ళామటండి. నేను పుట్టి పెరిగిన ఈ కాకినాడకి, ఈ గుడికి వెళ్ళడం ఇదే మొదటిసారండి. ఏమో దేవుడు ఈ రకంగా నాకు అనుగ్రహం కల్పించారేమో అనిపించింది. ఈ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కనిపిస్తారటండి. ఇది మనకి 15 కిలోమీటర్లండి కాకినాడ నుంచి. కానీ 100 కిలోమీటర్ల నుంచి కూడా కాలినడకతోని భక్తులైతే కనుక నడిచి వస్తున్నారండి. చూడడానికి ఎంతో ఇదిగా ఉంది. 7 వారాలు మొక్కుకొని, వారు అనుకున్న కోరిక తీరిన తర్వాత చూడండి స్టూడెంట్స్ అయితే ఎంతమంది ఉన్నారో. 7 వారాలంటేనే నడిచి 100 మీటర్ల దగ్గర నుంచి నడిచొస్తారంటే మరి ఆ స్వామివారి అనుగ్రహం వాళ్ళకి ఉండబట్టే కదండీ. ఈ తొలి తిరుపతిలో ఉన్న స్వామివారిని శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభూగా దివిలి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందటండి. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారటండి. అలాగే సింహాచలం తిరుపతి మన తిరుపతి కన్నా కూడా చాలా పురాతనమైందటండి. ఈ గుడి కూడా గుడి మీద ఉన్న లిపి కూడా చాలా చాలా పురాతన లిపి మాట అండి. చాలా పురాతనమైనది మాట అండి. శనివారం పూట అయితే కనుక చాలా మంది భక్తులు ఉంటారటండి. ఇక్కడ 7 వారాలు మొక్కుకొని వస్తారన్నమాట అండి. చాలా దూర భారాల నుంచి వస్తారటండి భక్తులు. పిల్లలు, పెద్దలు అందరూ కూడానను. అయితే ఇది చాలా పురాతనమైన క్షేత్రం మాట అండి. ఇంకా చెప్పాలంటే దేశంలోని ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే ఇది మిక్కిలి పురాతనమైనది. పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వెల్లప్ప స్వామి శోభాయమానంగా స్వయంభూగా దివిలిలో వెలిసారన్నమాటండి. అందుకే దీన్ని తొలి తిరుపతి అంటారన్నమాటండి. ఇక్కడ చూడండి ఈ రాతి కట్టడాలు ఇవి చాలా పురాతనమైనవండి. ఇక్కడ ఒక నుయ్యి ఉంటుందండి. ఆ నుయ్యి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలదటండి. ఆ నూతిలోని చాలా మంది భక్తులు నీళ్లు తోడుకొని స్నానం చేస్తున్నారన్నమాటండి. ఆ నీళ్లు చాలా మంచిదట. స్నానం చేసినా, తాగినా కూడా. అయితే అక్కడ ఉన్న చాలా కొట్లు గాని, వీళ్ళు గాని ఎంతో తక్కువ రేటుకేనండి ధరలు. నిజంగా నాకనిపిచ్చింది మాట. ఆహా! సిటీకి ఇక్కడికి ఇంత దూరమా అని. అక్కడ అన్నీ కూడా ఈ చెట్టయితే చాలా పురాతనమైందటండి. ఆ చెట్టు కింద కూర్చుంటున్నారు అందరూ కూడా. భక్తులందరూ కూడా. వెళ్ళడానికి, రావడానికి బస్ సర్వీస్ ఉంది. ఆటో సర్వీసెస్, వెహికల్స్ అన్నీ ఉన్నాయన్నమాటండి. ఇది కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో దివిలి గ్రామంలో అనమాటండి. ఈ గ్రామం ఒకప్పుడైతే కనుక ఈ దివిలి అన్నది కీరకారణ్యమటండి. అసలు ఇదంతా పెద్ద అడవటండి. కానీ ఈ స్వామివారు కాలు పెట్టిన తర్వాత ఇలాగ మాకు ఆమె తీసుకొని వెళ్లారని ఆవిడ దయ వల్ల నేను ఇంత పురాతనమైన స్వామిని, ఆ గుడిని కళ్ళారా చూసే భాగ్యం